Salar Jung I. His original name Turab Ali Khan. What is the original name of Salar Jung I? Turab Ali Khan. Turab Ali Khan, Western educated person. Before taking the oath of Diwan, he worked as Tahsildar or Talukadar at Medak. ఎక్కడ పనిచేశాడు ఇతను? మెదక్లో పనిచేశాడు. మెదక్ అనేది చాలా జియో పొలిటికల్లీ ఇంపార్టెన్స్ పాయింట్. అది మెదక్లో చేసిన వాళ్ళు రాజు అవుతారని అది అంటారు. మరి సాలార్ జంగ్ నుంచి కేసీఆర్ దాకా లీడర్స్ అయితేనే ఉన్నారు. మీకు కూడా రేపు ఫస్ట్ పోస్టింగ్ వస్తే మెదకే పెట్టుకోండి, మీరు కూడా రేపు సీఎం అవుతారేమో. సాలార్ జంగ్ I, ఒరిజినల్ నేమ్ తురబ్ అలీ ఖాన్. where he was worked as the తహసీల్దార్ ఎక్కడ పనిచేశాడు? మెదక్లో అనమాట. ఇది బ్రీఫ్గా ఆయన ఇంట్రడక్షన్ సంబంధించి. ఈయన పొలిటికల్ గురు, పొలిటికల్ సైన్స్ టీచర్ డైటన్. పేరు డైటన్ వాజ్ ది పొలిటికల్ టీచర్ ఆఫ్ సాలార్ జంగ్ I. ఇది సింపుల్గా ఈ 3 పాయింట్లు సరిపోతాయి. ఇక్కడ మూమెంట్కి సంబంధించి ఎక్కువ అది ప్యూర్ హిస్టరీలో చూడండి, ఇక్కడేం అవసరం లేదు అనమాట. ఓకే, ఇప్పుడు మనం చదవాల్సింది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్ జంగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్ జంగ్ I. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్ జంగ్ I. He introduced the administrative reforms from central level to village level. Central, after this Subha level, then division, then district, below the district taluka level administration, then city administration, village administration. Salar Jung introduced the administrative reforms from central level to village level. దీన్ని మనకి హైరార్కీ అడుగుతాడు. అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటాడు. ఫస్ట్ వన్ ఎక్కడ? సెంట్రల్ లెవెల్. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కాల్డ్ సుభా. వాట్ వాజ్ ద థర్డ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్? డివిజన్. నెక్స్ట్ what was the fourth administrative layer? District. Next one taluka. Next one city. Next one village. He introduced the administrative reforms from central level to village level. గ్రామ కేంద్రం నుంచి గ్రామ స్థాయి వరకు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరైనా? సాలార్ జంగ్ అనమాట. వాట్ వాజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్? వాట్ వాజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్? టు రిజాల్వ్ ది అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ లైక్ రెడిటేపిజం, కరప్షన్, failure of the law and order, decline in the trade and commerce. To address these problems, Salar Jung introduced the administrative reforms from central level to village level. ఈ హైరార్కీని అడుగుతాడు. వాట్ వర్ ది అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఇన్ ది హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్? ఒకసారి చెప్పండి. ఫస్ట్ వన్ ఏంటి? సెంట్రల్. సెంట్రల్ కింద బిలో ది సెంట్రల్ సుబా, బిలో ది సుబా డివిజన్, బిలో ది డివిజన్ డిస్ట్రిక్ట్, బిలో ది డిస్ట్రిక్ట్ తాలూక్, బిలో ది తాలూక్ సిటీ, బిలో ది సిటీ విలేజ్. దీస్ ఆర్ ది అడ్మినిస్ట్రేటివ్ లేయర్స్, అడ్మినిస్ట్రేటివ్ పిరమిడ్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ అంటే, హూ ఆర్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్? హూ ఆర్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్? హూ ఆర్ ది మేజర్ ఆర్ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎట్ సెంట్రల్ లెవెల్? Diwan. Who are the major or principal administrative officer? Diwan. Diwan nothing but presented as Prime Minister. కేంద్రంలో ఎవరుంటారు పాలనాధికారి అంటే?
దివాన్ అనమాట. నెక్స్ట్ సుబా. హూ వాజ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎట్ సుబా? సుబేదార్. సుబేదార్ వాజ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎట్ సుబా. సుబాకి పాలనా అధిపతి ఎవరు? సుబేదార్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎట్ డివిజన్. డివిజన్ లెవెల్ కాల్డ్ సదర్ తాలూక్దార్. ఓకే, సదర్ తాలూక్దార్. సదర్ తాలూక్దార్ వాజ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎట్ where he look after the division level administration look after by whom? Sadar Talukdar. Sadar Talukdar. ఎప్పుడు నేను పేరు అది సదర్ తాలూక్దార్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కాల్డ్ అవ్వల్ తాలూక్దార్. అవ్వల్ తాలూక్దార్. బిలో ది అవ్వల్ తాలూక్దార్ దోయం తాలూక్దార్. దోయం తాలూక్దార్. అనవసరంగా వచ్చిన గ్రూప్ 2 క్వశ్చన్కి ఇవన్నీ ఏంటిరా నాయన ఇట్టున్నాయి. ఒకవైపు నిద్రొస్తుంది, ఇంకొక వైపు ఏందో అవ్వల్ దోయం అంటున్నాడేనా. మరి జాబ్ ఉత్తగానే రాదు. మరి ఇక్కడ చూడండి, ఏం కాదు, నేను ఇది మీకు కొంచెం కొత్త వాక్యాలు ఇవన్నీ 2-3 టైమ్స్ రిపీట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు, కొంచెం ఓపిక్గా వినండి, సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం వాట్ వాజ్ ద అడ్మినిస్ట్రేటివ్ యూనిట్? డిస్ట్రిక్ట్. హూ ఆర్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్? అవ్వల్ తాలూక్దార్. అవ్వల్ తాలూక్దార్ నథింగ్ బట్ ప్రెసెంట్ డేస్ కలెక్టర్. ప్రెసెంట్ డేస్ కలెక్టర్. జిల్లా స్థాయిలో ఎవరుంటారు? ఇప్పుడు కలెక్టరే కదా. అలా ఆనాటి కలెక్టర్ని ఏమన్నారు? అవ్వల్ తాలూక్దార్. ఆయన కింద అసిస్టెంట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉంటారు కదా, ఆయన ఏమంటారు? దోయం తాలూక్దార్. వీళ్ళిద్దరి కంటే పైన ఉన్న ఆయన ఎవరు? సదర్ తాలూక్దార్. మంచిగా వినాలి. ఫస్ట్ ఏంటిది? సదర్. సదర్ అంటే పెద్ద పండగ తెలంగాణలో, దున్నపోతుల పండుగ ఉంటుంది, సదర్ పండుగ అయినా రేపడైనా. సదర్ అంటే హైయెస్ట్ ర్యాంక్ అని అర్థం అన్నాడు. సదర్ కింద బిలో ది సదర్ ఎవరున్నారు? అవ్వల్ తాలూక్దార్. అవ్వల్ తాలూక్దార్ కింద ఎవరున్నారు? దోయం తాలూక్దార్. ఇలా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీసర్స్ ఎవరున్నప్పుడు అవ్వల్ తాలూక్దార్, దోయం తాలూక్దార్ మేజర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఆఫీసర్ వర్ దేర్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాల్డ్ ఆమ్లా. ఏంటి ఆఫీసర్ పేరు? ఆమ్లా. ఆమ్లా అంటే ఉసిరి కాదు. ఏంటిది ఆమ్లా అంటే? డాక్యుమెంట్ రైటర్. ఆమ్లా అంటే ఎవరు? డాక్యుమెంట్ రైటర్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఇది మనకి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అనమాట. ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఏంటిది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎవరు చూడాలి. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ సెంట్రల్. హూ వాజ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎట్ సెంట్రల్ లెవెల్? దివాన్. నెక్స్ట్ బిలో ది సెంట్రల్ గవర్నమెంట్ what was the administrative unit? Subha. Who were the administrative officer at Subha level? Subedar. Below the Subha, what was the administrative unit? Division. Who were the administrative head at division level? Sadar Talukdar. Sadar Talukdar. What was the administrative unit below the division? District. Who were the administrative officers at district? Awal Talukdar, Doyam Talukdar. Arrange the descending order. Talukdars. Talukdars in descending order lo రాయమంటే ఫస్ట్ ఎవరు రాయాలి? సదర్. తర్వాత ఎవరు? అవ్వల్ తాలూక్దార్. నెక్స్ట్ దోయం తాలూక్దార్. ఇలా మనకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఏంటివి, వాటి ఆఫీసర్స్ ఎవరు అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ తాలూకాలో జనరల్గా ఇప్పుడు మనం ఏమంటాం? తాలూకాలో ఉండే అన్ని తహసీల్దార్. ఆఫీసర్ ఎట్ తాలూకా లెవెల్ కాల్డ్ తహసీల్దార్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తాలూకాదార్సు తాలూకాలో ఉండరు. పాయింట్ అర్థమైంది? ఆయన తాలూకాలో ఉండే ఆయన ఎవరు? తహసీల్దార్. తాలూకాదారుడు ఎక్కడున్నాడు? డిస్ట్రిక్ట్లో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అయ్యి రౌండ్ అప్ చేసి ఓఎంఆర్ కొట్టేసి రావద్దు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటిది అడ్మినిస్ట్రేటివ్ యూనిట్? తాలూకాలో ఆఫీసర్ ఎవరు? తహసీల్దార్. తహసీల్దార్
ఆల్సో కాల్డ్ సోయం తాలూకుదార్. ఇంకోటి వచ్చింది కొత్తగా, ఎందర నాయన అనుకుంటున్నావా? నెక్స్ట్ ఏం చెప్పినాం మనం ఇక్కడ? సోయం తాలూక్దార్. మొత్తం ఇప్పుడు తాలూకుదార్స్ ఎంతమంది అయ్యారు? 4 మెంబర్స్. ఫస్ట్ ఎవరున్నారు? సదర్ తాలూక్దార్. సెకండ్ వన్ ఎవరు? అవ్వల్ తాలూక్దార్. థర్డ్ వన్ ఎవరు? దోయం తాలూక్దార్. ఫోర్త్ వన్ ఎవరు? సోయం తాలూక్దార్. ఇలా మనల్ని హైరార్కీలో అరేంజ్ చేయమంటాడు తాలూక్దార్లని. రైట్, ఏమైనా అర్థమైనట్టేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ సదర్ అనేది కామన్గా రాస్తాం. దీన్ని సింపుల్గా మీకు గుర్తుంటుంది చూడండి. అవ్వల్ తాలూక్దార్, దోయం తాలూక్దార్, సోయం తాలూక్దార్. తాలూక్దార్లు అంటే ఆ దోసే, ఏ దోసే? ఆ దోసే అనమాట. అవ్వల్ తాలూక్దార్, దోయం తాలూక్దార్, సోయం తాలూక్దార్. ఇవి మర్చిపోవద్దు, ఇవి హైరార్కీ, బాగా ఇంపార్టెంట్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తాలూకాలో ఉండే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని తహసీల్దార్. తహసీల్దార్ ఆల్సో కాల్డ్ సోయం తాలూక్దార్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ తాలూక్దార్ వర్స్ దేర్? Total, how many types of talukdars there? 4. First one, highest rank, Sadar Talukdar. Before the Sadar Talukdar, Awwal Talukdar. Next, Doyam Talukdar. Next, Soyam Talukdar. Arrange in ascending order. Ascending order. First comes Soyam Talukdar, Doyam Talukdar, Awwal Talukdar, Sadar Talukdar. Sadar Talukdar placed at, Sadar Talukdar worked at division. Awwal Talukdar and Doyam Talukdar were the administrative officers at district level. Soyam Talukdar was the administrative officer at Taluka level. Okay, Soyam Talukdar also called Tahsildar. Tahsildar was the administrative officer in or at Taluka level. These are the major administrative units. First one hierarchy lo, first one central, second one suba. Andaru cheppali, central tarvata emundi? Suba. Next division, next district kinda, below the district district kinda taluk, taluk kinda city. Who was the administrative officer at city level? Kotwal. Who was the officer at city level? కొత్వాల్. ఎప్పుడన్నా ఒక ఫేమస్ కొత్వాల్ ఉన్నాడు హైదరాబాద్కి, పేరున్నరా? ఏం పేరు ఆయన పేరు? రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి. ఎప్పుడన్నా పేరున్నారా? రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి, ఫేమస్ కొత్వాల్ ఫర్ హైదరాబాద్. కొత్వాల్ అంటే సిటీ కమిషనర్. కొత్వాల్ అంటే ఎవరు? సిటీ కమిషనర్ అనమాట. మీరు ఎప్పుడైనా ఇందిరా పార్క్ దగ్గరకు పోయారా? అక్కడ ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఉంటుంది, చూసారా? ఆ ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఎదురుగా ఒక టోంబ్ ఉంటుంది, దాని మీద పేరు రాసి ఉంటుంది. ఈరోజు చూడండి, రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి టోంబ్ అని రాసి ఉంటుంది. ఆయన అక్కడే ఉంటాడు, ఆత్మ. పోయి నమస్తే సార్ బాగున్నారా అని అడిగి రండి. సిటీ కొత్వాల్, సిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పేరు ఏంటిది? కొత్వాల్ అంటారు. వన్ ఆఫ్ ద ఫేమస్ కొత్వాల్ వాజ్ రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి. Raj Bahadur Venkatram Reddy, famous Kotwal of Hyderabad. Below this city, what was the administrative unit? Village. Village lo ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎవరున్నారు? నెక్స్ట్ పాయింట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎట్ విలేజ్ లెవెల్. విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరున్నారు అనేది ఇక్కడ మనం చూడాలి. విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఫస్ట్ వన్, ఫస్ట్ ఆఫీసర్ రెవెన్యూ పటేల్. ఆఫీసర్స్ ఎట్ విలేజ్ లెవెల్. ఫస్ట్ ఆఫీసర్ కాల్డ్ రెవెన్యూ పటేల్. వాట్ వాజ్ ద డ్యూటీ ఆఫ్ రెవెన్యూ పటేల్? డిటర్మైనింగ్ ది ట్యాక్సెస్. డిటర్మైనింగ్ ది ట్యాక్సెస్ at village level. What was the name of the post? Revenue Patel. Revenue Patel duty was determining the taxes at village level. Revenue Patel, one of the important post or officer at village level. What was the name of the post? Revenue Patel. Revenue Patel duty was
determining the taxes like house tax, water cess. Okay, these are determined by the revenue patel, first important post. Generally this post given to upper caste like Reddy Velama. Reddy Velama's nominated post, this one. What was the name of the post? Revenue patel. What is the duty of the revenue patel? Determining the tax. What is the tax? Like house tax, ఇంటి పన్ను, భూమి ఇంటి అలాగే భూమి శిస్తు, ఇలాంటివన్నీ ఇచ్చాయని పేరు ఏంటిది? రెవెన్యూ పటేల్ అంటారు అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పోస్ట్ కాల్డ్ పట్వారీ. అనదర్ ఇంపార్టెంట్ పోస్ట్ కాల్డ్ పట్వారీ. ఎప్పుడన్నా మీ ఊర్లలో పట్వారీ అంటే ఎప్పుడన్నా విన్నారా పేరు? పట్వారీ అని అనమాట. పట్వారీ డ్యూటీ కలెక్టింగ్ ది ట్యాక్సెస్. డ్యూటీ ఆఫ్ ది పట్వారీ కలెక్టింగ్ ది ట్యాక్సెస్. మనకి ఊర్లలో ఈ పోస్ట్ ఎవరికి ఇస్తారంటే బ్రాహ్మిన్స్లో కరణం గారు అంటారు. ఎప్పుడైనా పేరు విన్నారా? కరణం. బ్రాహ్మిన్స్లో 2 రకాలు ఉంటారు. బ్రాహ్మిన్స్లో పౌరోహిత్యం చేసేవాళ్ళు, ఓం భూం భ్రో స్వహ మమ అనుకో అన్నోళ్ళని ఏమంటారు? పూజారులు, అయ్యవారులు అంటారు. అలాగే బ్రాహ్మిన్స్లో మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళని ఏమంటారు? కరణం అంటారు. మ్యాథమెటిక్స్ అంటే బద్మాస్ లెక్కలు చేసేవాళ్ళు, అదే బొడోమాస్, అదే బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. బద్మాస్ లెక్కలు వచ్చిన వాళ్ళని కరణం అంటారు. కరణం గారి పోస్ట్ని ఏమంటారు? పట్వారీ అంటారు అనమాట. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పోస్ట్ ఎట్ విలేజ్ లెవెల్. వాట్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్? రెవెన్యూ పటేల్. రెవెన్యూ పటేల్ అంటే ఏం చేయాలి? డిటర్మైనింగ్ ది ట్యాక్సెస్. హూ కలెక్ట్ ది ట్యాక్సెస్ ఎట్ విలేజ్ లెవెల్? పట్వారీ. Patwari post given to which caste? Brahmins. Among the Brahmins, who are the Patwari? Karanams. ఓకే, కరణం గారు అని అంటారు. మీరు పాత సినిమాలు ఏమైనా చూస్తే రావు గోపాలరావు, అల్లూరు రామలింగయ్య ఉంటారు ఇద్దరు. పాత సినిమాలు ఎప్పుడైనా చూసి అలవాటు ఉందా? రావు గోపాలరావు, అల్లూరు రామలింగయ్య ఉంటారు. వీళ్ళిద్దరు పని ఏమీ లేదు, ఊళ్ళో ఎవరికి ఉచ్చులేద్దామా అని చూస్తుంటారు వీళ్ళు. రెవెన్యూ పటేల్ అండ్ పట్వారీ అనమాట. అనదర్ ఇంపార్టెంట్ పోస్ట్ కాల్డ్ నీరీ. అనదర్ ఇంపార్టెంట్ పోస్ట్ కాల్డ్ నీరీ. నీరీ అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్. ఇన్ఛార్జ్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్. నీరీ ఆర్ నీరిడికారుడు. నీరి అంటే చెరువు కాపలాదారుడు. చెరువు తెలుసా మీకు? ఊర్లో ఎప్పుడన్నా ట్యాంక్ బండ్ అంటే చెరువు కట్ట. అది ట్యాంక్ బండ్ హైదరాబాద్లోనే ఉండదు, మన ఊర్లో కూడా ఉంటుంది. ఇక్కడ విగ్రహాలు ఉంటాయి, మన ఊర్లో వేరే ఉంటాయి. ఓకే, ఇది ఏం పోస్ట్? ఇది నీరి అనమాట. చెరువు కట్టకు పోయినా ఎప్పుడన్నా? ఓకే, ఎమ్లి కట్టకు హావు, చెరువు కట్టకు జావు అంటారు. ఇది పోస్ట్ పేరు నీరి అనమాట. నీరి అంటే ఏం చేయాలినా? ఇన్ఛార్జ్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్. మైనర్ ఇరిగేషన్ అంటే మనకి చెరువులు, ట్యాంక్స్ ఉంటాయి. చెరువు కాపలాదారుడు అని అంటారు. చెరువుకి కాపలాదారుడు. చెరువు కట్ట మీద పడుకోవాలి నైటు. దాంతో జనరల్గా నైట్ కాపలా ఉండేటటువంటిది ఎవరికి ఇస్తారంటే లోవర్ కాస్ట్ వాళ్ళకి ఎక్కువగా ఇస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నీరి పోస్ట్ గివెన్ టు బలవత ఆర్ బిదువత. బలవత ఆర్ బిదువత సబ్ క్యాస్ట్ ఇన్ ది ఎస్సీ కమ్యూనిటీ. బలవత ఆర్ బిదువత వీళ్ళకి ఈ భూములు ఇస్తారు, వీళ్ళకి పదవి ఇస్తారు. ఏంటిది పోస్ట్ పేరు? నీరి. వాట్ వాజ్ ద డ్యూటీ ఆఫ్ నీరి? ఇన్ఛార్జ్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్. ఓకే, విచ్ కమ్యూనిటీ? జనరల్లీ దిస్ డ్యూటీ is performed by the బలవత అండ్ బిదువత. వాట్ ఆర్ ది బలవత అండ్ బిదువత? సబ్ క్యాస్ట్ ఇన్ ది ఎస్సీ కమ్యూనిటీ అనమాట. మీకు ఎవరికైనా మీ పేరు మీద పట్టాదారు పాస్బుక్ ఉందా? భూములు ఉన్నాయా? ఈసారి ఆడపిల్లలు చేయెత్తబాకండి, మీకు ఉందంటే రేపటి నుంచి మీ వెనకాలనే తిరుగుతారు. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, నీరి అనేది బలవత బిదువత అంటారనమాట. ఇప్పుడు కూడా మీరు ఊర్లలో రేపు ఎంఆర్ఓ అయితే
ఇవే ఉంటాయన్నమాట. ఆ పట్టాదారు పాస్బుక్ మీద బలవతా ల్యాండ్, బిదువతా ల్యాండ్ అని రాసి ఉంటుంది. బలవత బిదువత అనేవి ఒక క్యాస్ట్. ఇది వీళ్ళకి ఈ డ్యూటీ చేసినందుకు నిజాం ల్యాండ్ గ్రాంట్ ఇస్తాడనమాట. నిజాం ల్యాండ్ గ్రాంట్ ఇచ్చాడు కాబట్టి ఆ ల్యాండ్కి ఏమని ల్యాండ్ టైటిలింగ్ పెట్టారు? బలవత ల్యాండ్, బిదువత ల్యాండ్. బలవత బిదువత అనేవి అమ్మకూడదు, కొనకూడదు. అవి వంశపారంపర్యంగా వాళ్ళకే ఉండాలి. మీ దగ్గరికి ఎవడన్నా వచ్చి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయండి అన్నాడు అనుకో, కళ్ళు మూసుకొని సంతకం పెట్టావు, అసలు పెట్రోల్ బాటిల్ తీసుకొని వస్తాడు. మొన్న ఒక ఎంఆర్ఓ మీదకి పోయారు, అంతే కదా, అట్లనే వస్తారు. జాగ్రత్త. ఏం పేరు ఇది? బలవత బిదువత. మనం అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లో భాగంగా ఎక్కడ చూస్తున్నాం? బాటమ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ పిరమిడ్. ఏంటిది అది? విలేజ్. విలేజ్లో ఉండే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ ఎవరు? రెవెన్యూ పటేల్. సెకండ్ వన్ పట్వారి. థర్డ్ వన్ నీరి. వాట్ వాజ్ ద డ్యూటీ ఆఫ్ నీరి? ఇన్ఛార్జ్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్. వాట్ వాజ్ ద డ్యూటీ ఆఫ్ పట్వారి? collecting the taxes. Who determined the taxes at village level? Revenue Patel. Generally revenue Patel post given to whom? Higher caste, upper caste like Reddy, Velama. తెలంగాణలో వీళ్ళే రెడ్డి దొరలు, వెలమ దొరలు అన్నమాట. పట్వారి పోస్ట్ గివెన్ టు కరణం. కరణం ఇస్ ద సబ్ గ్రూప్ ఇన్ ది బ్రాహ్మిన్స్. నెక్స్ట్ వన్ నీరి. నీరి పోస్ట్ గివెన్ టు బలవత అండ్ బిదువత. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పోస్ట్ కాల్డ్ ధేడ్. అనదర్ ఇంపార్టెంట్ పోస్ట్ కాల్డ్ ధేడ్. మీరు ఎన్ని ఫస్ట్ టైం వింటున్నారు, మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా నీట్గా రాసుకోండి అనమాట. ఏంటి పోస్ట్ పేరు? ధేడ్. ధేడ్ అంటే ఏంటిది అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ క్యాటిల్ ప్రిజన్. ఇన్ఛార్జ్ ఆఫ్ క్యాటిల్ ప్రిజన్. క్యాటిల్ ప్రిజన్ అంటే మన ఊర్లో ఏమంటారు? బందెల దొడ్డి. ఎప్పుడన్నా పేరున్నారా? బందెల దొడ్డి అనమాట. మనుషులు తప్పు చేస్తే చెంచలు కూడా జైలుకి పంపిస్తారు. ఊర్లో గేదెలు తప్పు చేస్తే బందెల దొడ్డికి పంపిస్తారు. ఆ బందెల దొడ్డికి ఇన్ఛార్జ్ పేరు ఏంటిది? ధేడ్ అనమాట. ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫ్ క్యాటిల్ ప్రిజన్. ఇన్ఛార్జ్ ఆఫ్ క్యాటిల్ ప్రిజన్ ఏం పేరు? అని పేరు ధేడ్ అనేది అనమాట. ఇది ధేడ్కి సంబంధించి ఇంపార్టెంట్ పోస్ట్. అర్థం కావట్లేదా? రైట్. ఏం పోస్ట్ ఇది? ధేడ్. ధేడ్ అంటే వాట్ వాజ్ ద డ్యూటీ ఆఫ్ ధేడ్? ఇన్ఛార్జ్ ఆఫ్ క్యాటిల్ ప్రిజన్ అనమాట. మీరు ఎవరైనా విలేజ్ నేటివిటీ ఉందా? మీకు గ్రామీణ నేపథ్యం ఉందా? ఇప్పుడు మేలో ఏం చేస్తారంటే గేదెలన్నీ వదిలేస్తారు, ఎవరు కూడా ఇంట్లో కట్టారు వాటిని. నెక్స్ట్ మంత్లో జూన్ మాన్సూన్ సెషన్ అప్పుడు నారు పోస్తారు. తెలుసా మీకు ఎవరికైనా నారు పోయటం అంటే? ఊర్లలో నాట్లు వేయటానికి బియ్యం చెట్లు ఏడుంటాయని అడిగేవు. బియ్యం చెట్లు ఉండవు. వడ్లేస్తే ప్యాడీ వేస్తే రైస్ అవుతుంది. దాన్నే నారు పోయటం అంటారు. ఆ నారు పోసినప్పుడు ఏమవుతుంది అంటే వేరే వాడి గేదెలు వీళ్ళది తింటాయి అన్నమాట. అప్పుడు ఆ గేదెని తీసిపోయి జైల్లో వేస్తారు. సాయంత్రానికి వీళ్ళ గేదె ఇంటికి రాలేదనుకో, వాళ్ళకి తెలుసు డైరెక్ట్గా అడిగిపోతారు బందెల దొడ్డి క్యాటిల్ ప్రిజన్కి. అడిగిపోయి ధేడ్ గారు మా గేదె వచ్చిందా అంటారు. వచ్చిందమ్మా, సైదుల్ సార్ వాళ్ళ నార్మడి మేసిందంట అని అంటారు. మరి ఏం చేయాలంటే 300 ఫైన్ కట్టు అంటాడు. అలా ఫైన్ తీసుకొని మళ్ళీ గేదెను వదిలిపెడతాడు. ఆయన ఏమనాలి? ధేడ్ అంటారు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ విలేజ్ లెవెల్ పోస్టులు. ఇవి గుర్తుపెట్టుకోండి. నీరి, ధేడ్. చెరువు కాపలాదారుడు, మైనర్ ఇరిగేషన్ ఇన్ఛార్జ్ పేరేంటిది? నీరి. క్యాటిల్ ప్రిజన్ ఇన్ఛార్జ్ పేరేంటిది? ధేడ్. జనరల్లీ ధేడ్ పోస్ట్ ఆల్సో గివెన్ టు లోవర్ కాస్ట్ లైక్ బలవత, బిదువత. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పోస్ట్ కాల్డ్ షేక్ సింధి. అనదర్ ఇంపార్టెంట్ పోస్ట్ కాల్డ్ షేక్ సింధి. ఎప్పుడు విన్నారా పేరు మీరు? షేక్ సింధి అంటే విలేజ్ మెసెంజర్. షేక్ సింధి నథింగ్ బట్ డ్యూటీ ఆఫ్ ది షేక్ సింధి విలేజ్ మెసెంజర్. ఏంటిది డ్యూటీ? ఏంటిది? విలేజ్ మెసెంజర్. గ్రామ వార్తాహరుడు అంటారు.
వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్? నేమ్ ఆఫ్ ద ఫస్ట్ షేక్ సింధి. షేక్ సింధి. డ్యూటీ ఆఫ్ ద షేక్ సింధి విలేజ్ మెసెంజర్. గ్రామ పంచాయతీ ఆఫీస్కి పోయారు ఎప్పుడన్నా మీరు? గ్రామ పంచాయతీ ఆఫీసులో మస్కర్ అని ఒక ఆయన ఉంటాడు లాగేసుకొని. ఆయన ఏం చేయాలి? సర్పంచ్ గారు ఎవరిని పిలుచుకొని రమ్మంటే పోయి పిలుచుకొని వస్తాడు. ఇప్పుడు షేక్ సింధి ఏం చేస్తాడు? రెవెన్యూ పటేల్ ఎవరినో పిలుచుకొని రమ్మంటాడు. షేక్ సింధి ఊళ్ళోకి పోయి, అమ్మ లక్ష్మమ్మ గారు నిన్ను పటేల్ గారు రమ్మంటుండు అని అంటాడు. వాడికి ఏం పుట్టిందా, నన్ను ఎందుకు పిలిచిండు అని అంటాడు. అన్నాడు, అమ్మ దానికి కాదు, నీకు వృద్ధాప్య పింఛన్ వచ్చిందంట, నీకు వృద్ధాప్య పింఛన్ వచ్చింది, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అంటారు. అలా విలేజ్ మెసెంజర్ని ఏమంటారు? షేక్ సింధి అనమాట. కొంచెం ఈ ఒక్క టాపికే హార్డ్గా ఉంటుంది, కొంచెం ఓపిక్గా వినండి. తర్వాత జాతిరత్నాలు సినిమా ఉన్నట్టే ఉంటుంది, కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి. ఈ ఒక్క టాపికే మీకు కొద్దిగా బోర్ కొడుతుంది. ఎన్ని కొత్త పదాలు మీకు. షేక్ సింధి. వాట్ వాజ్ ద డ్యూటీ ఆఫ్ షేక్ సింధి? విలేజ్ మెసెంజర్. జనరల్లీ దిస్ పోస్ట్ గివెన్ టు దూదేకుల. ఎప్పుడన్నా ఈ పేరున్నారా? దూదేకుల వాళ్ళు. మనకి ముస్లింలో సబ్ క్యాస్ట్ ఇది, ఏమంటారు? దూదేకుల వాళ్ళు. దూదేకటం అంటే అదొక ప్రొఫెషన్ అనమాట. దూదిని ఏకుతారు. మీకు ఏంటిది అంటే కార్తీక పౌర్ణమికి ఒత్తులు చేస్తారు కదా, ఇట్లా మనకి దూదిని ఇట్లా ఏకే వాళ్ళని ఏమంటారు? దూదేకుల. అంటే దే మేక్ ది థ్రెడ్స్ అనమాట. థ్రెడ్స్ అనమాట, దారాలు తయారు చేస్తారు. వాళ్ళని ఏమంటారు? దూదేకుల వాళ్ళు. బీసీ ముస్లింలలో సబ్ క్యాస్ట్ అనమాట వీళ్ళ ఈ పోస్టు వీళ్ళకి ఇస్తారు. మీరు రేపు జాబ్ చేయబోయేది గ్రామీణ నేపథ్యమే, మండల్, ఇవన్నీ మీకు ఎదురుపడతాయి వీళ్ళందరూ అనమాట. అమ్మ షేక్ సింధి గారు వచ్చాడంటారు, నువ్వేమో ఎంఆర్వై కూర్చుంటావాడ, షేక్ సింధి వాడేవుడు అంటావు నువ్వు. నువ్వు వాడు తెలుసుకోవాలి ఇప్పుడు. షేక్ సింధి is a village messenger. This post given to which community? దూదేకుల అనమాట. నీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యాస్ట్లు ఏమేమి వచ్చినాయి? ఒకటి బలవత, బిదువత, దూదేకుల. దూదేకుల కమ్యూనిటీ. విచ్ పోస్ట్ గివెన్ టు దూదేకులాస్? షేక్ సింధి. అండ్ బలవత, బిదువత క్యాస్ట్ నీరి ఆర్ దేడి. అనదర్ ఇంపార్టెంట్ పోస్ట్ కాల్డ్ తలారి. ఎప్పుడన్నా విన్నారా ఈ పేరు? తలారి. తలారి అంటే ఏంటిది అంటే ప్రొటెక్టర్ ఆఫ్ ది విలేజ్ బౌండరీస్. ప్రొటెక్టర్ ఆఫ్ ది విలేజ్, గ్రామ కాపలాదారుడు. అంటే ఇప్పుడు మనకి గూర్ఖా ఉంటాడు కదా, ఏం పోస్ట్ ఇది? తలారి. తలారి పోస్ట్ ఏం చేయాలి? ఆయన ప్రొటెక్టర్ ఆఫ్ ద విలేజ్. అందరూ నైట్ పడుకుంటే ఈయన నైట్ మొత్తం గస్తీ గాయాలి అనమాట. జనరల్గా ఈ పోస్ట్ని తెలంగాణలో ఎస్టీలలో కూడా మళ్ళా సుగాలి కమ్యూనిటీ అంటారు. ఎప్పుడైనా పేరున్నారా? సుగాలి అని. సుగాలి అంటే ఎవరంటే లంబాడాస్. సుగాలి అంటే లంబాడాస్ అంటారు. ఈ లంబాడాస్కి ఎక్కువగా ఈ పోస్ట్ ఇస్తారు. ఏం పోస్ట్ అది? తలారి. తలారి డ్యూటీ ప్రొటెక్టర్ ఆఫ్ ద విలేజ్ అనమాట. తలారికే తెలుసు నైటు ఇక్కడే లైట్ ఎందుకు పోయింది అని. అలా ఊర్లో ఎవడి జాతకం ఏందనేది మొత్తం ఎవడికి తెలుసు అంటే తలారికే తెలుసు అనమాట.